ఆయన ఏం చెయ్యాలి ఆ పిఠాపురానికి అనేది ఆయన ఓపెన్ గా చెప్తూ ఉన్నారు. మీ ఇవన్నీ కారణాలు ప్రతి జన సైనికుడు ఒక ఎన్ఎస్జి కమాండోతో సమానం. పవన్ జోలికి వస్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, ఏదో అంటారు, నేను అన్నీ అనకూడదు ఇక్కడ. పవన్ని టచ్ చేస్తే పేగులు తీసి మెడలో వేసుకుంటామని కూడా కొంతమంది మాట్లాడారు, నేను చూశాను వాళ్ళ బైట్స్ కూడా. అంటే మా అధినేత జోలికి వస్తారా మీరు, చంపేస్తాం మిమ్మల్ని అని చెప్పి. ఏదైనా పర్వాలేదు, అవసరమైతే జైలుకి వెళ్ళినా లేకపోతే మమ్మల్ని తిరిగి చంపేసిన వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, పవన్ మీద ఏగా వాళ్తే చూస్తూ ఊరుకోమని చెప్పి ప్రతి ఒక్క జన సైనికుడు ఒక్కొక్క ఎన్ఎస్జి కమాండో, ఎన్ఎస్జి కమాండో లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓకే వాళ్ళ అంటే అభిమానుల రూపంలో వచ్చి అటాక్ చేస్తే తర్వాత మనం ఎవరు ఏం చేయలేరు కదా. ఇక్కడ మీరు కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ఎన్డీఏలో టీడీపీని భాగస్వామిగా చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఎన్నో ఒత్తిడులకు అవమానాలకు గురై, మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే అది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. రీసెంట్గా నారా లోకేష్ కూడా జెడ్ కేటగిరీ భద్రత వచ్చేసింది. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మీరు కూడా మరి ఏదైనా స్పెషల్ సెక్యూరిటీ అడగొచ్చు కదా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన పెట్టుకున్న, ఆయన పోషిస్తూ ఉన్న, ఆయన డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది. గవర్నమెంట్ ఏమీ ఇవ్వలే యాజ్ పర్ మై నాలెడ్జ్, రైట్? యా, మరి అడగొచ్చు కదా అంటున్నా. నారా లోకేష్కి వచ్చింది, మరి పవన్ కళ్యాణ్ కూడా ఇస్తారు కదా. ఎవరో కూడా అప్లికేషన్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఉపసంహరించుకున్నారండి. ఇప్పుడు అవసరం లేదు నాకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ, దానికి సంబంధించి మళ్ళీ అధికంగా నా మీద ఆర్థిక భారం పడుతుంది, ఆ డబ్బులే నేను ప్రజలకు పెట్టుకుంటే రేపొద్దున ప్రజలకు ఉపయోగం, అలాగే నాకు రాజకీయంగా కూడా ఉపయోగం ఉండే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పేసి తిరస్కరించిన మాట వాస్తవం గతంలో. ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా అప్పట్లో ఈ విషయం మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టుకుని జెడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం ట్రై చేశారు. కళ్యాణ్ గారు ఆమె వద్దన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాలు బ్రతుకు ఇవాళ కాకపోతే రేపైనా రాజకీయ పరంగా వెళ్ళాలి తప్ప ఇలాంటి దాడులు ప్రతిదాడుల రూపంలో వెళ్ళకూడదు. అందుకని ఈ వైసీపీలో మార్పు వచ్చిందేమో డెఫినెట్ గా అని చెప్పేసి ఇప్పటివరకు ఎదురు చూశారు. ఈ వైసీపీలో మార్పు రాదని చెప్పేసి అనుకున్నాకే వైసీపీని మార్చాలనే పదం ఆయన కంపల్సరీగా ఎత్తుకున్నాడు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తున్న నినాదం ఏమిటి అంటే క్విట్ జగన్ సేవ్ ఏపీ. ఇవాళ రౌడీలు వచ్చి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే ఇట్లాంటి దాడులే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సమస్యని రాష్ట్రం నుంచి తరిమేయాలి. ఫర్దర్ గా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఓన్లీ రాయపటమ్మ కాదు, ఓన్లీ హనుమంతరెడ్డి గారు కాదు, ఓన్లీ రవిప్రకాష్ గారు, రవిశంకర్ గారు కాదు, రాష్ట్రంలో రాజకీయంగానే జరగాలి. దీంట్లో ఫ్యాక్షన్ కి తావు ఉండకూడదు, ఈ దాడులకు తావు ఉండకూడదు. ఇదే మా మెయిన్ ఎజెండా. రైట్ రైట్ హనుమంతరెడ్డి గారు, మీరు రియాక్ట్ అయ్యే ముందు